Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఈ రాష్ట్రంలో ఉండే 69 లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడే అందరి ఖాతాలు వేసిన ఇవాళ చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు సిగ్గుమానం ఉంటే రా అమరవీరుల స్తూపం దగ్గరికి, లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా. సవాలు విసురుడు కాదు, సవాళ్ళు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే 69 లక్షల మందికి రైతు భరోసా పథకంలో అందరికీ నిధులు వేసిన ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి, మీకు నిధులు వచ్చినాయా లేదా ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ చంద్రశేఖరరావుని అడుగుతున్నా, రా అమరవీరుల స్తూపం దగ్గరికి, ముక్కు నేలకు రాయనికని నేను అడుగుతున్నా. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, సిగ్గులేనోడు చంద్రశేఖరరావు ముక్కు నేలకు రాస్తాడు, ఎందుకంటే ముక్కింత పొడుగుంది రాస్తే పోయేదే ఉంది అనుకుంటాడు. అందుకే నేను చెప్పదలుచుకున్న ఆర్మూర్ రైతాంగానికి, మీ అన్న, మీ సోదరుడు, మీ రేవంత్ అన్న, మీ తమ్ముడు మాట ఇస్తే మాట కోసం తల తెగి కింది పడ్డా వెనక్కి తిరిగి చూడాడు. ఈ 10 ఏళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా ఈ లక్షలాది మంది కార్యకర్తల కోసం నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొచ్చినాం. అందుకే ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. నేను హరీష్ రావు అన్నాడు, నేను మన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని. హరీష్ రావు అన్నాడు, నువ్వు చేయలేవు, నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను సిద్దిపేటలో అని. నేను అన్న హరీష్ రావుతోని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూర్ ప్రజలకు, ఆర్మూర్ రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, ఆర్మూర్ సుద్దులగుట్టే సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. కాస్కో శనీశ్వరరావు, శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి, మీరందరూ చైతన్యవంతులు. ఈ ప్రాంతంలో ఆదర్శ గ్రామమైన అంకాపూర్ మీ ప్రాంతం నుంచి ఉంది. దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలనో, రైతుల నిర్ణయాలు ఎట్లుండాలనో నిజామాబాద్ ప్రాంత రైతుల నుంచి నేర్చుకునే సంస్కృతి ప్రాంతంలో ఉంది. అందుకే మీ చైతన్యవంతమైన రైతులను, ఇక్కడికి వచ్చిన యువకులను, మా ఆడబిడ్డలు, మా మహిళలందరిని అడుగుతున్నా, 2014లో బీఆర్ఎస్ని గెలిపించరు, 2019లో బీజేపీని గెలిపించరు. వారిని చూసిండ్రు, వీరిని చూసిండ్రు, ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ముంచిండ్రు. ఒక్క అవకాశం జీవనానికి ఇవ్వండి. జీవనన్న ఆయనే స్వయంగా రైతు సమస్యలు తెలిసినోడు, పెద్ద మనిషి. ఆ బీజేపీ అయినా అహంకారం 6 అడుగులు ఉంటే ఎట్లుంటుందో బీజేపీకి అట్లుంటాడు. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి. గ్రామాలలో పెద్దోళ్ళని అడగండి, ఆయన బలుపు, ఆయన వాపు అవమానించే విధంగా 6 అడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవనన్నలాక రైతు కాడు. అందుకే జీవనన్న మనోడు, మన మధ్యలో ఉండేటోడు, మన రైతు, మన కష్టం తెలిసినోడు, మన కాలం తెలిసినోడు. రైతు కష్టం వస్తుంది ఎట్లుంటుందో ఆయననే స్వయంగా రైతుగా చూసినోడు. అందుకే ఇవాళ ఈ నిజామాబాద్ ప్రజల్ని మీరు తీర్పు ఇవ్వండి అని అడుగుతున్నా. 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత, మీ చక్కెర కర్మాగారం తెరిచే బాధ్యత,
మీ పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత, మీ ఎర్రజొన్నలు పండించిన వాటికి ధర చెల్లించి తీసుకునే బాధ్యత, మీరు పండించే వడ్లకు 500 రూపాయలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.